Hi, praise the Lord. I greet you all in the matchless name of our Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మరి ఈ రీతిగా మీ ముందు ఈ లైవ్లో రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి లెక్కలేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. మరి ఈ యొక్క ఆరాధనను ప్రార్థన ద్వారా మనం స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నా తండ్రి కొన్ని కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతల చేత ఆరాధింపబడుతున్న ఆరాధన యోగ్యుడానికి స్తోత్రము నాయన. ఇదిగో నా తండ్రి నాయన, నీ సన్నిధికి వస్తున్నామయ్యా, నేను ఆరాధించడానికి మహింపరచడానికి. అయ్యా నా తండ్రి, వాక్యము నాయన, ఆ కృపా వాక్యం మా జీవితాల్లో మా హృదయాల్లో నాటబడుటకు, దాని ద్వారా నా తండ్రి మేము ఫలించే వ్యక్తులుగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాను. లైవ్ చూస్తున్న వారు ఎంతమంది ఉంటే ఉన్నారో ప్రభు, వాక్యం చూస్తున్న వారు అయ్యా, ఈ వీడియో చూస్తున్న వారిని దీవించి ఆశీర్వదించి ఫలించేటట్లు సహాయం చేయండి ఆయన. వారిలో ఉన్న ఒంటరితనం తీసివేయండి. ఏ రీతిగా అయితే బాధపడుతున్నారో ప్రభు, నువ్వు ఎరిగిన దేవుడు, హృదయ వాంఛల్ని ఎరిగిన దేవుడు, హృదయ దుఃఖాన్ని ఎరిగిన దేవుడు ప్రభు, వాటన్నిటిని తీసివేయండి. సమాధానం, సంతోషము వారి జీవితాల్లో దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. వారికి వస్తున్న ఆశీర్వాదాలు అడ్డుపడుతున్న ప్రతి చీకటి శక్తుల్ని లయపరచండి, ఆటంకాలని దూరపరచండి, చిక్కుముడుల్ని తెంచివేయండి. హృదయాలు గొప్ప వెలుగు ఆయన ఈ వాక్యం ద్వారా ప్రవేశించుటకు కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము అయితే తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, నువ్వు చేసిన మేలుకు అనే పాటని మరి పాడుకుందాం. నీవు చేసిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచులంచులుగా హెచ్చించి నన్నెంతగానో ప్రేమించావు, అంచులంచులుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనై ఉన్న నన్ను నీవెంతగానో బలపరిచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో నా ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనై ఉన్న నన్ను నువ్వెంతగానో బలపరిచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో నా ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు. పరిశుద్ధుడా కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉన్న తండ్రి నాయన, నువ్వు చూపిన మేలులు అయా, నువ్వు చేసిన గొప్ప అద్భుత కార్యములు మా జీవితాల్లో నాయన, స్వస్థతలు అయా, వీటన్నిటి బట్టి నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, నీకు వందనాలు నా తండ్రి. మా హృదయపూర్వకంగా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి. ఈరోజు ఇదిగో వాక్యములకు వెళ్ళుచుండిగా ప్రభువా అయా నాయనా, నీ కృపా వాక్యంతో మాతో మీరు మాట్లాడండి. మా జీవితాలు అద్భుతాలు జరిగించండి ప్రభు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ఆ వాక్యము నా తండ్రి మా హృదయాల్లో నాటబట్టుకు సహాయం దయచేయండి. అంతేకాదు ప్రభు అయా నా తండ్రి, నీ శిష్యుల హృదయం ఏ రీతిగా అయితే వారు కళ్ళు తెరవబడ్డాయి, వారి హృదయాలు తెరవబడ్డాయి ప్రభు, వారు నా తండ్రి నాయన జీవజల నదులు వారి నుంచి ప్రవహించలాగన నాయన, ఆత్మీయ వరాల చేత, ఆత్మీయ ఫలం చేత, సర్వాంగ కవచం చేత వారికి ఏ రీతిగా నింపావు. నీ వాక్యం చదువుతుండగానే, నీ వాక్యం నాయన వింటుండగానే, నీ వాక్యం బోధిస్తుండగానే గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరగాల ప్రభు. అనేక మంది నాయన హృదయాల్లో నాయన నీ కృపా వాక్యం నాటబడాల. వారికి నాయన నా తండ్రి స్వస్థతలు, అద్భుతాలు వారి జీవితంలో జరుగుటకు మీ కృప చూపించమని, పరిశుద్ధాత్మ చేత నింపబట్టుకు మీ దయ చూపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, మరి ఈరోజు మనము నపుంసకునితో యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు. యేసుక్రీస్తు తనంతట తాను పోలేదు కానీ పిలుపుని వాడుకొని మరి చక్కగా దేవుడు తనతో మాట్లాడాడు. ఏ రీతిగా అంటే చాలా ఇష్టపడి తన కోసమే పిలుపుని, ఒక దైవ సేవకుడిని, ఒక ప్రవక్తని మరి అతని దగ్గరికి పంపడం జరిగింది. అసలు ఒక అద్భుతం అన్నమాట. ఒక మనిషిని ఎంత ప్రేమించకపోతే దేవుడు మరి తన దగ్గరికి ఒక వ్యక్తిని పంపిస్తాడు కదండి. అది ఎంతో గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. ఈరోజు అదే మనం చూడబోతున్నాం. నపుంసకునితో దేవుని మాట. అది మనము మరి రక్షణలోకి దేవుడు ఏ రీతిగా మరి నపుంసకునికి మరి నడిపించాడు, అసలు అతనిలో ఉండే కారణాలు ఏంటి, దేవుని దర్శనానికి, దేవుడు దర్శించడానికి లేదా దేవుని సేవకులు అతని దగ్గరికి పంపించడానికి మరి ఏముంది, దానికోసం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. చూడండి, మరి అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 25 వచనం నుండి 40 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అపోస్తుల కార్యము 25 నుండి 40 వచనాలు ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. చూడండి, ఇక్కడ మనం చదువుదాం. నేను మీ కొరకు చదువుతాను. మరి ఈ యొక్క వచనంలో ఏముంది అని అంటే, నపుంసకునితో దేవుడు మాట్లాడతాడు. మరి పిలుపు ద్వారా దేవుడు మాట్లాడి యేసు నిజమైన దేవుడని, మరి అతను ఒక గ్రంథాన్ని చదువుతూ ఉండగా, బైబిల్ చదువుతూ ఉండగా మరి అతనికి చదవడానికి తెలియదు, సరిగ్గా అర్థం కాని సమయంలో మరి తండ్రి అయిన దేవుడే పిలుపుని పంపించి పిలుపు ద్వారా మరి ఈ యొక్క నపుంసకునితో మాట్లాడతాడనమాట. అది మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఆ తర్వాత నపుంసకుడు తన రక్షణ పొందుకుంటాడు. పరిపూర్ణ హృదయంతో మరి దేవుని మీద ఆధారపడతాడు. అతను సంతోషంతో గంతులు వేసుకుంటూ పోతాడు. అది ఇక్కడ ఉన్నది. మరి మనం ముందుకెళ్ళి మనం చూద్దాం అసలు దాంట్లో ఏముంది, ఏం జరిగింది, ఏందనేది వర్డ్ బై వర్డ్ చూద్దాం. 25వ వచనం నుంచి 40 వచనం మనం చూద్దాం. 8వ అధ్యాయం, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 25వ వచనం. అంతటి వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యం బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామంలో సువార్త ప్రకటించు వచ్చిరి. ప్రభువు దూత, నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేములో నుండి గాజాకు నీవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. చూడండి, ఒక ప్రభువు దూత పిలుపు ఏం చేస్తున్నాడు అని అంటే,
పిలుపు మరి సమరయల మరి యెరూషలేము, సమరయ ఇవన్నీ గ్రామాల్లోని మరి ఆ పట్టణాల్లో ఆ స్థలాల్లో పోయి మరి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. దేవుని సువార్తని బోధించాడు. దేవుని వాక్యాన్ని బోధించాడు. దేవుని వాక్యాన్ని బోధించి అతను ఏం చేస్తున్నాడు అంటే మరి దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. ఫిలిప్పు దేవుని యొక్క దర్శనాన్ని పొంది దేవుని యొక్క దూత వచ్చి, ప్రభు దూత నీవు లేచి దక్షిణమున వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున, ఆ అరణ్య మార్గమున నువ్వు వెళ్ళు, ఒకరిని కలుసుకోవడానికి నువ్వు వెళ్ళు అని మరి ఎవరిని పంపిస్తారు అని అంటే ఫిలిప్పుని మరి పంపించడం జరుగుతుంది. ఫిలిప్పుని ఎక్కడికి పంపిస్తున్నారు ఆ ముందుకు మనం చదివి చూద్దాం. చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ఫిలిప్పు చెప్పగా అతడు లేచి వెళ్ళెను. 27వ వచనం. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కాంద కేంద్రీయ మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చిచుండెను. ఒక నపంసకుడు మరి ఐథియోపియా రాణి అయిన ధనమంతటి మీద అతను మరి యజమానితనంగా లేకపోతే వాటిని లెక్కలు వీటన్నిటి చూసుకునే వ్యక్తి, అతను నపంసకుడు అనమాట. మరి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే యెరూషలేమునకు, చూడండి ఇక్కడ మనకు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చిచుండెను. ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చిచుండు అంటే యెరూషలేముకు ఆరాధించడానికి వెళ్ళాడు. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్తి అయిన, ఆరాధన అయిపోయింది, తిరిగి వెళ్ళిపోతున్నాడు అనమాట. తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండేను. ఇది నపంసకులో ఉన్న ఒక మంచి క్వాలిటీ అని మనం చెప్పుకోవచ్చు. ఇది నపంసకుడిలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. చాలాసార్లు దేవుడా నన్ను దర్శించు, దేవుడా నాతో మాట్లాడు, దేవుడా నన్ను ఇది చేయి, దేవుడా నాకు అది చేయి అని చాలాసార్లు మనం మొత్తుకుంటాం, చాలాసార్లు అడుగుతుంటాం, చాలాసార్లు ఇలా చేయి అలా చేయని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మనము అడుగుతూ ఉంటాం, మనం ప్రార్థిస్తూ ఉంటాము. కానీ కొన్నిసార్లు కొన్ని చేయవలసినవి మనం చేయట్లేదు. అయితే ఈరోజు మన నపంసకుల్లో ఉన్న ఆ బెస్ట్ క్వాలిటీ ఏంటో తెలుసా? మొదటిగా ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఏందో తెలుసా? అతడు తిరిగి వెలుచుండగా రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము, చూడండి, యెషయా గ్రంథము చదువుచుండెను అంటే బైబిల్ని చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పెను. ఫిలిప్పుతో అతని దగ్గరికి వెళ్ళి కలుసుకో అని దేవుడు ఒక దైవ సేవకునికి పంపిస్తున్నాడు. చూడండి, ఒక దేవదూత కావచ్చు, పరలోకం నుండి మరి రావాల్సిన పరిశుద్ధ దేవదూతలైనా మరి పరిశుద్ధాత్మ అయినా మరి దైవజనులు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన దైవజనులు కూడా మన దగ్గరికి రావాలా, లేకపోతే మనం ఆ దర్శనాలు ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలా అని అంటే మనలో ఉండవలసిన క్వాలిటీ ఏంటో తెలుసా? ఫిలిప్పుని గొప్ప దైవజనుడు ఆయన. అక్కడ ప్రార్థన చేస్తున్న ప్రతి చోట అద్భుతాలు, ప్రార్థన చేస్తున్న ప్రతి చోట ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు జరుగుతున్నాయి. అలాంటి వ్యక్తి అయినా మరి ఫిలిప్పు దగ్గరికి మరి నపంసకుడిని ఫిలిప్పుని తీసుకెళ్ళి మరి అతనికి సువార్త చేయడం జరుగుతుంది. అయితే నపంసకులో ఉన్న మంచి క్వాలిటీ ఏంటయ్యా అని అంటే యెషయా గ్రంథం చదువుతున్నాడు. మన జీవితాల్లో బైబిల్ చదివే, బైబిల్కి సమయం ఇచ్చే, బైబిల్ని ధ్యానించే వ్యక్తిత్వం ఉన్నదా? ఆ గుణం ఉన్నదా మనలో? ఆ గుణము ఉంటే, ఆ బైబిల్ చదివే గుణం మనలో ఉంటే నిజంగా మనం ధన్యులమే. ఆ గుణం ఈరోజు మీలో లేదా? ఈరోజు మీరు నేర్చుకోండి. బైబిల్ ఎప్పుడైతే మనం చదువుతుంటామో, నపుంసకుడు తన యెషయా గ్రంథము చదువుతూ ఉండగానే ఫిలిప్పుతో దేవుడు మాట్లాడి ఫిలిప్పును అతని వద్దకి పంపించాడు. మనం ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని చదివేవారుగా, దేవుని వాక్యాన్ని మరి మనము అది గ్రహించే వారంగా లేదా ఆ వాక్యాన్ని ధ్యానించే వారంగా మనం ఉన్నప్పుడు మన దగ్గరికి దేవుని దేవదూతలను పంపిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి మమ్మల్ని ఆవరిస్తుంది, దేవుని వెలుగు మమ్మల్ని కమ్ముతుంది. అతను ఏం చేశారంటే దేవుడు స్వయాన దేవుడే ఆయనతో మాట్లాడి ఏమంటున్నాడంటే, ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు కదా, యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నువ్వు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. చూడండి, ఫిలిప్పుకి వెళ్ళి నువ్వు కలు, ఆ నపంసకుడికి కలు, ఆ రథము దగ్గరికి నువ్వు వెళ్ళు, ఆ ఇంటికి నువ్వు వెళ్ళు అని పంపిస్తున్నాడండి.
నీ ఇంటికి కూడా దేవుడు పంపిస్తాడు. ఆ రథము దగ్గర, ఆ మార్గంలో ఉన్న ఆ రథము దగ్గరికి దేవుడు ఏ రీతిగా అయితే ఫిలిప్పుని పంపిస్తున్నాడో, నీ ఇంటికి, నీ స్వదేశంలో, నీ రాష్ట్రంలో, నీ విలేజ్లో లేదా నీ సిటీలో ఉన్న వ్యక్తిని నీ దగ్గరికి పంపిస్తాడు. ఎప్పుడు? నువ్వున్న స్థలములోనే నిన్ను దేవుడు దర్శిస్తాడు. ఎప్పుడు? దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉన్నప్పుడు. ఆ క్వాలిటీ లేదా? ఆ యొక్క మరి దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నావా? దేవుని వాక్యం చదవలేకపోతున్నావా? ఏ కారణాల చేత నువ్వు చదవలేకపోతున్నావో నువ్వు చూసుకొని దేవుని వాక్యానికి సమయం ఇవ్వు. దేవుని వాక్యాన్ని చదువు. అప్పుడు నీ అంతరంగము శుద్ధి చేయబడుతుంది. నీ అంతరంగ పురుషుడు స్ట్రాంగ్, బలం పొందుకుంటాడు. నీకు వస్తున్న ఆశీర్వాదాలు ఎందుకు ఆగిపోతున్నాయో చూడండి. ఒకసారి నేను ఒక సాక్ష్యం విన్నాను. ఏమయ్యా అనంటే, ఒక దైవజనుడు, ఒక ప్రవక్త తను ఒక వ్యక్తికి ఈ రీతిగా చెప్పాడు. ఒక వ్యక్తి చాలా అప్పులతో ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇంత అప్పులతో నేనున్నాను, ఇంత అప్పుల భారంతో నేను బాధపడుతున్నానయ్యా, నాకు ఏదైనా పరిష్కారం ఉందా, నాకు ఏదైనా మార్గం ఉందా అని అడిగినప్పుడు తను చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు రోజుకి ఒక 2 గంటలు బైబిల్ చదువుతూ ఉండు, నీ అప్పులంతా తీరిపోతాయని ఆ ప్రవక్త ప్రవచించడం జరిగింది. వెంటనే ఆయన ఏం చేశారో తెలుసా? ఆయన ఆ రోజు నుంచి 2 గంటలు దేవుని వాక్యం, 2 hours దేవుని వాక్యము ధ్యానించడం మొదలుపెట్టాడు. మెడిటేట్ చేయడం మొదలుపెట్టాడు. ఆ దేవుని వాక్యాన్ని ధ్యానించడం మొదలుపెట్టాడు. చదివేవాడు, ఆ చదివింది ఏందని గ్రహించడానికి ట్రై చేసేవాడు. అలాగే 2 hours దేవునితో చేయగానే నెల రోజుల్లోనే ఆయన యొక్క అప్పు తీర్చివేయబడ్డది. సెకండ్ మంత్ కంతా ఆయన దేవుని చేత ఆశీర్వదింపబడే వ్యక్తిగా వచ్చే సాక్ష్యం చెప్పాడు ఆయన. చూడండి వాక్యంలో ఎంత శక్తి ఉందో, వాక్యంలో ఎంత బలం ఉంది, వాక్యంలో ఎంత జీవం ఉంది. అంతేకాదు యేసుక్రీస్తు అయిన మరి మన దేవుడు సార్వభౌముడు, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. మత్తయి 4:4 వచనంలో మీరు చూస్తే, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన అని చెప్తున్నాడండి. అందుకే దేవుని నోటి నుండి వచ్చే మాట వాక్యము. ఆ వాక్యాన్ని మనం ధ్యానించే వరంగా ఉంటే, ఆ వాక్యానికి విలువిచ్చే వరంగా, ఆ వాక్యానికి సమయం ఇచ్చే వరంగా మనం ఉంటే, దేవుడు అద్భుతకరంగా మమ్మల్ని దీవించేవాడుగా ఉన్నాడు, అద్భుతకరంగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు, అద్భుతకరంగా అనేక రకాలుగా దీవించే వ్యక్తిగా ఉన్నాడు. మన దేవుడు నార్మల్గా వదిలే దేవుడు కాదు. కాకపోతే మనకు ఉండవలసిన కొన్ని క్వాలిటీస్, దేవుని వాక్యమును ధ్యానించుట. ఆ తర్వాత ఏమైందయ్యా మనం చూస్తే, ఆ తర్వాత ఆత్మ పిలుపుతో నువ్వు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. పిలుపు దగ్గరకు పరుగెత్తుకుని పోయి అతడు ప్రవక్తి అని యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అయితే ఈ పిలుపు గారు మరి ఆయన అడగడం జరిగింది. అక్కడ ఏమని అడుగుతున్నాడు అని అపొస్తలుడు అని అంటే, నువ్వు చదువుతున్నది యెషయా గ్రంథము, నువ్వు చదువుతున్న గ్రంథము మరి నువ్వు గ్రహించగలుగుతున్నావా అని ఆయన అడుగుతున్నారన్నమాట. నువ్వు గ్రహించగలుగుతున్నావా, నువ్వు చదివింది ఏదో నువ్వు గ్రహిస్తున్నావా అని ఆయన అడగడం జరిగింది. ఆయన ఏమంటున్నారంటే 31వ వచనంలో, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. ఇది ఉండాలండి మనకి. ఇదొక మంచి క్వాలిటీ, ఇదొక మంచి వ్యక్తిత్వం. తనలో మనం నేర్చుకోవలసిన మంచి గుణాలు ఏమైనా ఉన్నాయా అని అంటే, తను ఏమంటున్నాడంటే 31వ వచనంలో, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి, నాకు త్రోవ చూపించకుంటే, ఆ వాక్యాన్ని బోధించకపోతే, ఆ వాక్యాన్ని నాకు టీచ్ చేయకపోతే, ఆ వాక్య అర్థం నాకు తెలియజేయకపోతే నేను ఎలా గ్రహించగలను, నేనేం చేయగలనని తను అడుగుతున్నాడని. అది నిజమే కదా. వాక్యాన్ని చదవడమే కాదు, మరి దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారా? దేవుని సేవకులకు మీరు అడిగేవారుగా ఉన్నారా? అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు అప్పులు ఉన్నాయి, అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు స్వస్థత కావాలా, అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు మాకు ధనరాశులు కావాలా, ఆర్థిక స్థితులు పోవాలా, ఓ అనారోగ్యం పోవాలా, ఓ అదే అయిపోవాలా, పెద్ద కూతురు పెళ్ళి అయిపోవాలా, చిన్న కూతురికి జాబ్ వచ్చేయాలా, పెద్ద కొడుక్కి జాబ్ వచ్చేయాలా, చిన్న కొడుక్కి జాబ్, ఇవన్నీ ప్రేయర్లు చేయించుకుంటాము. కానీ ఒక్కసారైనా అయ్యగారు నేను ఈరోజు చదివాను,
పాస్టర్ గారు నేను ఈరోజు ఇది చదివాను, కానీ ఈ సెంటెన్స్ నాకు అర్థం కాలేదయ్యా, నాకు చెప్తారా అని మీ యొక్క చర్చిల్లో మీరు అడుగుతున్నారా? మీ సంఘంలో మీరు అడిగేవారుగా ఉన్నారా? అలా అడిగితే నేను సంతోషిస్తాను. ఒక దైవ సేవకుడిగా నేను సంతోషిస్తాను. అలా నా దగ్గరకు వచ్చేవారికి నేను ఎంతోమందికి, అమ్మ ఈ రీతిగా చదవండి, ఈ రీతిగా వాక్య ధ్యానం చేయండి, అర్థం కాని ఎడల 3 సార్లు చదవండి, ఇంకా అర్థం కాని ఎడల ఆ మొదటి వచనం వెనకతలో ఇంకా రాయబడిన ఆ వచనాలని చదవండి, ఆ వచనం అర్థమవుద్దని వారికి క్లియర్గా చెప్తుంటాను. మరి హోమిలిటిక్స్, హార్మోనోటిక్స్లో ఇవన్నీ నేర్పిస్తుంటారు మాకు. ప్రసంగ శాస్త్రము, మరి వాక్య ధ్యానాలు ఇవన్నిటిలో మాకు నేర్పిస్తుంటారు. అవన్నీ వారితో చెప్తూ ఉంటాను అన్నమాట. ఇది బైబిల్ కాలేజ్ చేసే వారికి బాగా తెలుసు ఏ రీతిగా మరి వాక్యాన్ని చదవాలా, దాని ఆధారం ఎవరు, ఒక బుక్ని ఎవరు రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు, ఏ ఉద్దేశంతో రాస్తున్నారు, ఏ ప్రజలకు రాస్తున్నారు, ఆ సందర్భం ఏంటి, ఆ మాట అనడానికి ఆ సందర్భం ఏంటి, ఇవన్నీ కూడా మరి మనకు తెలియాలా, వాక్యం చదివే వారికి తెలియాలా. మీ సంఘంలో మీరు అడిగేవారుగా ఉన్నారా? అతను అడుగుతున్నారు కదా, అతను అంటున్నాడు కదా, నాకు త్రోవ చూపించుకుంటే నాకు ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి నాతో కూడా కూర్చుండమని పిలుపును వేడుకుంటున్నాడు. నాతో కూడా వచ్చి కూర్చో అని వేడుకుంటున్నాడు ఆయన. ఎప్పుడైనా మీరు వేడుకుంటున్నారా మీ దైవ సేవకులకి? వాక్యము తెలిసిన దైవ సేవకుల దగ్గరికి అయ్యా ఈరోజు నేను ఇది చదివానయ్యా, ఇది అర్థం కావట్లేదు. పోనీ పాస్టర్ గారు ఎంతో బిజీలో ఉండొచ్చు, నిజమే. కొన్నిసార్లు నేను కూడా బిజీగా ఉండి వారికి సరైన సమాధానం నేను ఇవ్వలేకపోయాను, నిజమే. వారితో కాకపోతే పాస్టర్ గారితో వారు కూడా బిజీగా ఉంటే, కొంతమంది వాక్యము తెలిసిన వారు కొంతమంది ఉన్నారు, వాక్యాన్ని ఎరిగిన వారు, బైబిల్ కాలేజీలు చేసి మరి దేవుని జ్ఞానమును పొందిన థియాలజికల్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోయి అయ్యా ఇది నాకు అర్థం కావట్లేదు అయ్యా. కొంతమంది దేవుని వాక్యం బాగా ఎరిగిన వారు ఉంటారు, అమ్మ ఇది అర్థం కావట్లేదు, నాన్న ఇది అర్థం కావట్లేదు, అన్న ఇది అర్థం కావట్లేదు, అక్క ఇది అర్థం కావట్లేదు అని మీరు అడుగుతున్నారా? చర్చిలో చాలామంది మంచి వాక్య జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, వాక్య ఉపదేశకులు ఉంటారు, పాస్టర్ ఒకలే కాదు చాలామంది ఉంటారు. వారి దగ్గరికి పోయి మీరు అడుగుతున్నారా? ఈయన చూడండి, ఈయన ఏమంటున్నాడంటే ఆ రథమెక్కి తనతో కూడా కూర్చుండమని పిలుపును వేడుకున్నాడు ఆయన. నపుంసకుడు ఏం చేస్తున్నాడంటే వేడుకుంటున్నాడు, నాతో కూడా వచ్చి కూర్చో, ఈ వాక్యాన్ని నాకు తెలియజేయి, నువ్వు తెలియజేయకపోతే నాకు ఎలా ఈ వాక్యం తెలుస్తుంది అని ఆయన వేడుకుంటున్నాడే. అలా మనం వేడుకునే వారుగా ఉండాలా. ఆ వాక్యం ఇది అర్థం కావలేదు పాస్టర్ గారు అని పాస్టర్ గారికి అడిగేవారుగా ఉండాలా. పాస్టర్ గారు నాకు అది ప్రార్థన చేయి, ఇది ప్రార్థన చేయండి తలెచ్చడమే కాకన్నా, మీరు ఈ వాక్యం నాకు అర్థం కాలేదు పాస్టర్ గారు, దీని భావమేమి అని మీరు అడగల, దీని అర్థమేమని అడగల. అట్టివారుగా ఈ రోజుల్లో సంఘాల్లో మీరు ఉంటే దైవ సేవకులు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంటారు. అలా వాక్య జ్ఞానం తెలిసిన వారు మాత్రమే దైవ సేవకులుగా ఉంటారు. అంతేకాదు దుర్బోధ ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో. సరైన అవగాహన లేక, బైబిల్ మీద సరైన అవగాహన లేక, బైబిల్ని సరైన విధానంలో చదవక, వారి సొంత ఆలోచన సొంత జ్ఞానంతో చదవడం వల్ల ఏం జరుగుతుంది? అబద్ధ బోధల వైపు వెళ్ళిపోతున్నారు, అబద్ధ బోధలను అటువైపు మళ్ళీపోతున్నారు. సరైన జ్ఞానం లేక, సరైన పరిశుద్ధాత్మ నడిపింపు లేక, పరిశుద్ధాత్మ అభిషేకం లేక. ప్రియ స్నేహితులారా, నువ్వు అడిగేవారుగా ఉన్నావా? పిలుపుతో ఆయన వేడుకుంటున్నాడు. నపుంసకుడు ఏమని వేడుకుంటున్నాడంటే పిలుపును వేడుకొనెను, నాకు బోధించండి అని వేడుకుంటున్నాడు. అప్పుడు ఆ తర్వాత ఏమైందయ్యా అని అంటే, అతడు లేఖనమందు చదువుతున్న భాగమనగా ఏమనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవబడెను. ఇది యెషయా గ్రంథంలో 53:7 వచనంలో ఇది ఉందన్నమాట. ఈ ఒక వాక్యం అది నపుంసకుడు చదువుతున్నాడు, దానికి మరి పిలుపు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. అలాగే ఆయన నోరు తెరవబడెను, ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను, ఆయన సంతానమును ఎవరు వివరింతురు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? చూడండి, పిలుపుకి ఏమడుగుతున్నాడంటే 34వ వచనంలో నపుంసకుడు ప్రవక్త ఎవని గురించి ఇలా చెప్పుచున్నాడు అంటే, యెషయా ప్రవక్త ఎవని గురించి ఇలా మాట్లాడుతున్నాడు, దేని విషయం గురించి మాట్లాడుతున్నాడు, ఏ సందర్భం ఇది అని అడుగుతున్నాడండి పిలుపుకి.
దైవ సేవకులకు మీరు అడుగుతున్నారా ఆ రీతిగా? అయ్యా, ఈ వాక్యం ఎవరి కోసం మాట్లాడుతుంది? ఈ వాక్యం సారాంశం ఏంటి? ఈ వాక్యం ఎలా అర్థం చేసుకోవాలా? ఈ వాక్యం ఎవరి కోసం మాట్లాడుతుందని ఎప్పుడన్నా నీ లైఫ్లో అడిగావా? ఈ గుణం ఉందా నీలో? వాక్యం చదివితే కదా మనకి డౌట్స్ రావడానికి, వాక్యం చదివితే కదా ఇది అర్థం కావట్లేదని చెప్పడానికి. మీ దైవ సేవకులను మీరు అడగండి, మీ యొక్క సంఘంలో ఉన్న థియాలజికల్ స్టూడెంట్స్, అనుభవ జ్ఞానాన్ని అడగండి. ఆయన అడుగుతున్నాడు, ప్రవక్త ఎవని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. ఫిలిప్పుని అడుగుతున్నాడు, తన గురించి మాట్లాడుకుంటున్నాడా, ఇంకెవరిని గురించి మాట్లాడుతున్నా, వేరొకని గురించి మాట్లాడుతున్నాడా అని ఫిలిప్పు అడిగాను. 35వ వచనం. మరి ఫిలిప్పు ఏం సమాధానం ఇస్తున్నాడో చూద్దాం. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించుచుండెను. చూడండి, ఆ యొక్క వచనము, ఆ యొక్క వాక్యము ఎవరి కోసం మాట్లాడుతుంది అన్నది స్పష్టముగా ఫిలిప్పు మరి ఆ నపుంసకునితో మాట్లాడడం జరుగుతుంది. అది యేసుక్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించుచుండే, యేసుక్రీస్తుని గురించి రాయబడిందని క్లియర్ కట్గా చెప్తున్నాడు అన్నమాట. చూడండి, మరి యెషయా 53 అధ్యాయం మీరు చదివితే మరి ఇక్కడ రాయబడింది కదా, 32వ వచనంలో, ఆయన గొర్రె వలె తన వదకు తేబడిన బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. మౌనం అయిపోయాడు ఆయన. మీరు అక్కడ చూస్తే వదకు తేబడిన గొర్రెలాగా, వదకు తేబడిన గొర్రె ఎలా చేస్తుంది? తన నాయకుడు వదకు తేబడిన మరి ఆ వధించడానికి తీసుకొచ్చినప్పుడు నన్ను చంపొద్దు అని అంటదా గొర్రె? ఎన్నో అలా ఉండిపోద్ది మౌనంగా. అలా మన కోసం, మన పాపముల కోసం ఏం చేశాడంటే మరి యేసయ్య మౌనంగా ఉండిపోయాడు. ఆ యొక్క విషయాలు మరి ఆ రోజుల్లో ప్రవచన వాక్యముగా యెషయా గారు రాశారు అని నపుంసకునితో తెలియజేయడం ఉంది. అంతేకాదండి, ఇంకా క్లియర్ కట్గా వాళ్ళు మాట్లాడుకున్నవన్నీ ఇక్కడ రాయబడలేదు. అలా రాయబడితే యేసుక్రీస్తు గూర్చిన సువార్త ప్రకటించుచుండు. యేసుక్రీస్తు కోసం మరి ఆయన వస్తాడు, కన్య అయిన మరియ గర్భమున పుడతాడు, ఆయన మరి ఇన్ని సంవత్సరాలు బతుకుతాడు, 33.5 సంవత్సరాలు బతుకుతాడు. మరి అంతేకాదు సిలువలో మన కొరకు మరణిస్తాడు. అప్పుడు ఆయనకి దాని ముందు మరి న్యాయ విమర్శ జరుగుతుంది. ఆ న్యాయ విమర్శలో ఒక గొర్రెలాగా తను మౌనంగా ఉంటాడు అని వీటన్నిటి కోసం ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. మన పాపాల కోసం ఆయన చనిపోయాడు, మన దోషముల కోసం ఆయన చనిపోయాడు. అంతేకాదు 3వ దినాన తిరిగి లేచాడు. 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన పునరుత్థానమై పరలోకం వెళ్ళాడు. వీటన్నిటి కోసం చెప్పి ఉంటాడు ఆయన. అంతేకాదు మన కొరకు ఆయన ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను పంపి ఉన్నాడని కూడా చెప్పుంటాడు ఆయన. ఫిలిప్పు గారు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే యేసుక్రీస్తు యొక్క మరి గుడ్ న్యూస్, ఆ సువార్త చెబుతూ వచ్చినప్పుడు మరి ఆ తర్వాత ఏమైందని మనం చూద్దాం. 36వ వచనం తర్వాత, వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇప్పుడు అడుగుతున్నాడు ఒక నీళ్లున్న చోటుని చూసి, ఇదిగో నీళ్లు, చూడండి, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు, చూడండి ఇక్కడ మనం చూడగలము, ఆజ్ఞాపించెను అనే దగ్గర పైన ఫుట్ నోట్లో 1 ఉంది. ఫుట్ నోట్లో చూడాలి. ఆ 1 ఫుట్ నోట్లో ఏముందో కూడా మనం చూడాలి. ఒకసారి మనం చూద్దాము. ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. అంటే ఆయన నీళ్లు చూపి ఈ రీతిగా అడుగుతున్నాడు. ఆజ్ఞాపించును అనే దాని మీద 1 అనే ఉంది. 1 అర్థం ఏంటంటే పుట్టినోట్లో వెళ్ళి చూడండి అని. పుట్టినోట్లో ఏముంది ఆ 1కి? ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను అని కూర్చోబడినది. మరి అక్కడ జరిగిన సందర్భం కోసం రాసి ఉంది. ఆయన మరి అదుగో నీళ్లు ఉన్నాయి కదా, నాకు బాప్తిసం ఇవ్వు అని చెప్పి ఫిలిప్పుతో అడిగినప్పుడు, నువ్వు పూర్ణ హృదయముతో యేసుక్రీస్తు దేవుని కుమారుడని పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల, ఆయన పూర్ణ హృదయంతో విశ్వసించి నాకు బాప్తిసం ఇవ్వండియా అని అడిగాడు ఆయన. నపుంసకుడు ఏం చేశాడు? నేను పూర్ణ హృదయముతో నేను విశ్వసిస్తున్నాను,
పూర్ణ హృదయంతో నేను విశ్వసిస్తున్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వండి అయ్యా అని అడుగుతున్నాడు ఆయన. అప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. ఫిలిప్పు నపుంసకుడుకు ఇద్దరును నీళ్ళలోనికి దిగి అంతటి ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవలను వెళ్ళెను. చూడండి, అతడు ఫిలిప్పును మరి ఎన్నడూనూ చూడలేదు, కానీ నపుంసకుడు సంతోషించుతూ తన త్రోవలో వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప కార్యం అక్కడ జరిగిందండి. చాలా గొప్ప కార్యం జరిగింది కదా. ఒక త్రోవ మధ్యలో ఒక త్రోవలో వెళుతూ ఉండగా ఎంత గొప్ప అద్భుతం కదండి. చాలాసార్లు నేను కూడా కొంతమంది మరి ట్రైన్లో వెళ్ళినప్పుడు, బస్సులో వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ట్రై చేసేవాడిని. వాళ్ళు మాట్లాడుతా నాతో సాక్ష్యం, నేను ఇలాగ ఉండడానికి ఈరోజు మరి దేవుని కృప, ఈరోజు నేను ఈ రీతిగా చదువుకున్నాను, హైదరాబాద్ వెళ్ళి డిప్లొమా చేశాను, బెంగళూరు వెళ్ళి బ్యాచులర్ ఆఫ్ థియరీ చేశాను, ఇంకా ఈ రీతిగా చదవడానికి మా ఇంట్లో నుంచి ఎవరు వెళ్ళలేదు, ఈవెన్ మా ప్లేస్ నుంచి అంటే మా విలేజ్ నుంచి లేదా కొన్ని ప్లేసుల నుంచి ఎవరు వెళ్ళలేదు, నన్ను దేవుడు ఈ రీతిగా పంపించి నాతో దేవుడు ఈ రీతిగా మాట్లాడాడు, వీటన్నిటి కోసం నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోతూ, నిజమే దేవుడు యేసుక్రీస్తు దేవుడు, ఆయన చదువు విషయాలు అన్ని విషయాల్లో ఆయన దేవుడు ఆశీర్వదించే దేవుడు అని వారికి అలా సాక్ష్యాన్ని పంచుకునేవాడిని. ఇక్కడ కూడా నపుంసకుడు తను వెళుతున్న మార్గంలో తనకున్న ఒక 3 క్వాలిఫికేషన్స్ మనం చూసాం. మొట్టమొదటిది మనము మరి 28లో మనం ఒకటి చూసాము. యెషయా గ్రంథం తను చదువుతున్నాడు, అంటే బైబిల్ చదువుతున్నాడు ఆయన. బైబిల్ని చదువుతున్నాడు ఆయన. బైబిల్ని ఏం చేస్తున్నాడు ఆయన? చదువుతున్నాడు ఆయన. చదివే ఆ యొక్క మంచి క్యారెక్టర్, ఆ యొక్క వ్యక్తిత్వం మనం నేర్చుకోవాలి. రెండోది తను ఏం చేస్తున్నాడంటే, నాతో పాటు రండి, నాకు ఇది బోధించండి, నాకు టీచ్ చేయండి అని అడుగుతున్నాడు ఆయన. టీచింగ్ కోసం మీరు వెళ్ళాలా, వాక్య మరి ఆ బోధ మీకు తెలియాలా. ఈ రోజుల్లో వాక్యం మీద సరైన అవగాహన లేకే అబద్ధ బోధల వైపు పరిగెడుతున్నారు. అబద్ధ బోధల వైపు ఎందుకు పరిగెడుతున్నారు అని అంటే, వాక్యం మీద సరైన అవగాహన లేక చేసినవి పాపాలే, తర్వాత వాళ్ళు ఏ రీతిగా కప్పించుకుంటారు అని అంటే, ఆ పర్లేదులే ఏముంది, ఆ పర్లేదు ఏం కాదులే. ఆ రోజుల్లో అయితే పంటికి పన్ను కంటికి కన్ను ఉండేది. చేయితో పాపం చేస్తే చేయికి నరికేసేవారు, కాలుతో పాపం చేస్తే కాలు నరికేసేవారు, ఇంకా చాలా పెద్ద తప్పు అయితే పీక నరికేసేవారు, ఈ తలని నరికేసేవారు. కానీ ఈ రోజుల్లో ఏ పాపం చేసినా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖించబడుతున్నాడు, ఆ పాపము క్షమిస్తున్నాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా వాటిని క్షమించి జరుగుతుంది. ఎందుకు? సరైన వాక్య అవగాహన లేక. సరైన వాక్య అవగాహన మీకుంటే పాపంలో అంత త్వరగా పడిపోరు మీరు. యేసుక్రీస్తుకి శోధన వచ్చింది. 4వ అధ్యాయం యోహాను సువార్త, లూకా, మత్తయి, మార్కు ఇవి చూసుకుంటే మరి 4వ అధ్యాయంలో మీకు చూడవచ్చు. అక్కడ శోధన, భయంకరమైన శోధన వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు మరి అన్నీ ఈ లేఖనములు ఎలా ఉంది కదా, ఈ లేఖనములు ఇలా ఉంది కదా, ఈ లేఖనములు ఈ రీతిగా రాయబడింది కదా అని వాక్యాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాడు ఆయన. ఆ రీతిగా ప్రతి శోధనని ఆయన జయించాడు యేసుక్రీస్తు మరి తండ్రి అయిన దేవుడు. మనము వాక్యం మీద సరైన అవగాహన, వాక్యం మీద సరైన మరి టీచింగ్స్, బోధ మనకి లేకపోతే మనం ప్రమాదంలో ఉన్నామని. చూడండి 32వ వచనంలో ఆయన చెప్తున్నాడు కదా, ఫిలిప్పుని వేడుకుంటున్నాడు, అయ్యా నాకు ఇది బోధించకపోతే నాకు ఎలా తెలుస్తుంది, మీరు రండి నాతో పాటు కూర్చుండి నాకు బోధించండి అని అడిగాడు ఆయన. అంతేకాదు తన పూర్ణ హృదయముతో పరిశుద్ధాత్మ దేవుడిని, యేసుక్రీస్తుని మరి తండ్రి అయిన దేవుడిని, త్రియేక దేవుడిని నమ్మి విశ్వసించాడు ఆయన. విశ్వసించి బాప్తీసం తీసుకున్నాడు ఆయన. ఆయన జీవితం ఇప్పుడు సంతోషమయంగా మారింది. సంతోషంగా ఉన్నాడు ఆయన. సంతోషంతో వెళ్ళిపోయాడు ఆయన. స్నేహితులారా, నీ జీవితంలో నిజమైన రక్షణను చూడాలనుకుంటున్నావా? నీ జీవితంలో గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు చూడాలనుకుంటున్నావా? నీ జీవితము ఎప్పుడు నేను ఇలాగ ఉంటున్నానేంటి, నా తరతరాలు ఇలాగ ఉండకూడదు, మారిపోవాలి, నా కుటుంబము, నా పిల్లలు, నా జీవితం మారాలి అని అనుకుంటున్నావా? నీకు ఉండవలసిన 3 క్వాలిటీస్. బైబిల్ని చదువు, బైబిల్ యొక్క ఉపదేశాన్ని పొందు, టీచింగ్స్కి వెళ్ళు. ఎక్కడ బైబిల్ యొక్క టీచింగ్స్ మరి దొరుకుతాయో, ఆ ఉపదేశం ఎక్కడ దొరుకుతాయి వెళ్ళు, అడుగు. మంచి దైవ సేవకుల దగ్గర నేర్చుకో బైబిల్ కోసం. 3వది, నీ పూర్ణ హృదయంతో దేవుని మీద ఆధారపడు. బాప్తీసం తీసుకో, పరిశుద్ధాత్మ బాప్తీసం కోసం అడుగు, అగ్ని బాప్తీసం అడుగు. నీ జీవితం చేంజ్ అయిపోద్ది.
ఇక్కడ 3 రకాల బాప్తిసాలు ఉంటాయి, చాలా రకాల బాప్తిసాలు. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం ఉంది. నీటి బాప్తిసం ఒకటైతే పరిశుద్ధాత్మ బాప్తిసం ఆయన అగ్నితో ఇస్తాడు. టంగ్స్ ఆఫ్ ఫైర్, అగ్ని బాప్తిసం ఉంది. అది అడగండి. పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది ఉంది. ఆత్మీయ వరాల చేత నింపుతాడు, ఆత్మీయ ఫలం చేత నింపుతాడు. నీ నోటి మాటలో శక్తి వస్తుంది. నువ్వు అనేకులు ప్రార్థన చేస్తూ స్వస్థత పొందుతారు, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, బుద్ధివాక్యము జ్ఞానవాక్యము మనకు వస్తుంది. మీరు ఈ రీతిగా ఉంటే మీ జీవితంలో గొప్ప అద్భుతాలు మీ జీవితాల్లో జరుగుతాయి. ఇంతవరకు మీ ఆశీర్వాదాలు అడ్డుపడుతున్న ప్రతి చీకటి శక్తులు లయమైపోతాయి. మీరంటే భయపడతాయి అవి. మీరు వెళ్ళే ప్రతి చోట విజయం వస్తుంది. మీకు వస్తున్న ఆశీర్వాదాలు అడ్డుపడుతున్న ప్రతి చీకటి శక్తులు, మానవ శక్తులు తొలగిపోతారు వారంతటి వారే, వాటంతట అవే. ప్రార్థన చేద్దామా? ఈరోజు మీరు వాక్యం ద్వారా కొంతనే నేర్చుకున్నారని నమ్ముచున్నాను. ఈరోజు దేవుడు మీతో మాట్లాడారని నమ్ముచున్నాను. మరి ప్రార్థన చేద్దాము. ప్రార్థన ద్వారా మరి ఈ యొక్క వాక్యాన్ని మనం ముగిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ రోజు నా తండ్రి నాయనా నీ వాక్య సందేశాన్ని మేము విన్నాం ప్రభువా. అయ్యా నపుంసకుడు ద్వారా మాతో మీరు మాట్లాడారని వందనాలు, పిలుపు ద్వారా మాతో మీరు మాట్లాడారని వందనాలు. అయా నిజమే ప్రభువా. అయా నా తండ్రి నాయన పిలుపును నువ్వు ఎన్నుకున్నావయ్యా, నీ సేవకునిగా నువ్వు పిలుచుకున్నావు ప్రభువా. వాక్య జ్ఞానం ఇచ్చావు, నీకు వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి నాయన నీ కుమారుడు ద్వారా అయా నపుంసకుడితో నువ్వు మాట్లాడావు. నపుంసకుడు నా తండ్రి నాయన ఎన్నో మంచి క్యారెక్టర్లు ఉన్నాయి, ఎంతో మంచి నాయన బుద్ధి, ఎంతో మంచి స్వభావం ఆయనలో ఉంది ప్రభువా, వ్యక్తిత్వం ఉంది ప్రభువా. నిజమే ప్రభువా. అతను నా తండ్రి నాయన ప్రయాణంలో కూడా నీ వాక్యాన్ని చదివే జ్ఞానం ఉంది ప్రభువా. ప్రయాణంలో కూడా నీ వాక్యమును నాయన ధ్యానించే వ్యక్తిగా ఉన్నాడు ప్రభువా. నిజమే, అతనికి వాక్య దాహం ఉంది. అందుకే ప్రభువా పిలుపుని అతని దగ్గరికి పంపించావు. అవును ప్రభువా నాయన, చక్కగా యేసుక్రీస్తు యొక్క బోధన విన్నాడయ్యా. అయా చక్కటి అభిషేకం, చక్కగా నాయన అయా మన తండ్రి బాప్తిసం పొందుకునే అవకాశం అతనికి ఇచ్చావు నాయన. నాయన ఆ బగబగమండే అగ్ని గోండములో నుంచి, ఆ నరకములో నుంచి తప్పించుకునే నాయన గొప్ప అవకాశం ఇచ్చావు, నీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే ప్రభువా, మీ చిత్తము నాయన వారి జీవితాల్లో జరిగించావు, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, ఇదిగో ఈ వాక్యం వింటున్న వారిలో కూడా ఆ వాక్య దాహం ఇప్పుడు పుట్టునుగాక యేసుక్రీస్తు నామములో. ఇప్పుడు ఆ వాక్యము చదవాలి అన్న ఆత్మచేత నింపబడుదురుగాక యేసుక్రీస్తు నామములో. ఆ వాక్య దాహం వారిలో పెరుగునుగాక యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో. అయా వాక్యము బోధ ఎక్కడైతే ఉందో నాయన షార్ట్ టైం బైబిల్ కాలేజీలకి లేదా వారి యొక్క బైబిల్ నాయన చర్చిల్లో బైబిల్ స్టడీస్ నడకపోతే సేవకుని దగ్గరికి వెళ్ళి నాకు బైబిల్ స్టడీస్ ఇవ్వండి అని అడిగే వ్యక్తులుగా మార్చండి ప్రభా ఈరోజే యేసుక్రీస్తున్నాము. అయ్యా ఎంతోమంది సేవకుల దగ్గరికి నాయన విశ్వాసులు వెళ్ళి నాకు దానికోసం దీనికోసం అని అడుగుతున్నారు, కానీ వాక్య బుద్ధి వాక్య జ్ఞానం నాకు కావాలా అని అడగట్లేదు. ఈ వాక్యం నాకు అర్థం అవ్వలేదు పాస్టర్ గారు, నాకు చెప్పండి అని అడగట్లేదు. అయ్యా ఈరోజు మీరు సహాయం చేయండి ప్రభా. ఈరోజు మీరు నాయన ఆ వాక్యాన్ని నెరవేర్చండి ప్రభా. నాయన అట్టి రీతిగా వాక్య దాహంతో నింపండి ప్రభా, నీకు వందనాలు. వారికి అడ్డుపడుతున్న ప్రతి చీకటి శక్తులను లయపరచండి. వారి ఆశీర్వాదాలు కట్టుపడుతున్న ప్రతి మానవ శక్తులు నాయన చీకటి శక్తులను లయపరచండి. వారి చుట్టూ అగ్ని ప్రాకారమేయండి. ఎందరైతే ఈ వాక్యం వింటూ నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే బాధపడి ఉన్నారో ప్రభా వారికి ముట్టమని అడుగుచున్నాను ఇప్పుడే. అనారోగ్యంతో నాయన ఎవరైతే ఉన్నారో ప్రభా ఇప్పుడే మీరు ముట్టండి. వారి చుట్టూ అగ్ని ప్రాకారం వేయండి ప్రభా. వారి నరాల్లో, కండరాల్లో, ఎముకల్లో, మాంసములు యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఇప్పుడే పరిపూర్ణ స్వస్థత రిలీజ్ చేస్తున్నాను, పరిపూర్ణ అభిషేకం రిలీజ్ చేస్తున్నాను, పరిపూర్ణ ఆశీర్వాదాలు మీకు రిలీజ్ చేస్తున్నాను. అయా జాబుల కోసం చూస్తున్న వారికి జాబులు దయచేయండి. మ్యారేజ్ కోసం చూస్తున్న వారికి మంచి వధువు, మంచి వరుడు వారికి దయచేయండి ప్రభా. అయా నా తండ్రి యేసయ్యా, నా తండ్రి గర్భిణీ స్త్రీలకు నాయన మంచి ఆరోగ్యము దయచేయండి. అయా నాయన బర్త్డేలు జరుపుకుంటున్న మ్యారేజ్ నాయన అయా ఈరోజు నా తండ్రి జరుగుతున్న వారందరినీ దీవించండి ప్రభా, ఆశీర్వదించండి నాయన. ఆ సంతోషకరమైన దినాలు జరుపుకుంటున్న వారందరికీ నాయన మీరు దీవించు, ఆశీర్వదించి, అభిషేకించమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ఈరోజు నాయన స్పెషల్గా నాయన నా తండ్రి నాయన వారితో మీరు మాట్లాడండి. ఈ రాత్రి వరకు దర్శనాలు ఇవ్వండి ప్రభా, మీరు అద్భుతం జరిగించండి. ప్రార్థనలు ఎంతోమందికి నువ్వు స్వస్థపరిచావని నమ్ముతూ అయా నీ పరిపూర్ణ నాయన వాక్య జ్ఞానం చేత వారికి నింపమని నాయన ఎటువంటి చెడు బోధల వైపు వెళ్ళకన్నా వాక్య జ్ఞానం చేత వారు నింపబట్టుకు మీ కృప చూపించమని నజరేయుడగు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్, ఆమేన్.
థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, సకల మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లించుకుంటాను. ఆమేన్. స్నేహితులారా, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ లైవ్లో ఉన్నారు, అంతేకాదు ఈ వాక్యాన్ని వింటున్న మీకి మరి దేవుడు దర్శించును గాక. దేవుని యొక్క మరి దర్శనం ద్వారా ఈ రాత్రి మీరు నింపబడుదురు గాక. మీ యొక్క సాక్ష్యాలు, మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే మరి మా యొక్క ఫోన్ నెంబర్స్ని మీరు పంపించండి. మా ఫోన్ నెంబర్ ద్వారా మీరు మాట్లాడచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించవచ్చు. మరి కామెంట్ బాక్స్లో కూడా మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్లు పంపించవచ్చు. అంతేకాదు స్నేహితులారా, చివరి దినాల్లో ఉన్నాము. వాక్య జ్ఞానం లేకపోతే దుష్టుడు చెడ్డ మార్గంలో నడిపించాలనుకుంటున్నాడు. వాక్య జ్ఞానంలో రండి. వాక్యాన్ని, నిజమైన వాక్యాన్ని గ్రహించండి. ఏదేదో చెప్పి ఏదేదో చేసేవారి వైపు మళ్ళీపోకండి. పరిశుద్ధాత్మ జ్ఞానము, పరిశుద్ధాత్మ అభిషేకము, ఆ యొక్క అభిషేకం మన జీవితాల్లో లేకపోతే మనము చెడ్డ మార్గాల్లో వెళ్ళవలసిన వారుగా ఉంటాము. అందుకే ఈరోజు వాక్య జ్ఞానంతో ఉందాము. వాక్య జ్ఞానం లేకపోతే మనము వ్యర్థమే. స్నేహితులారా, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రార్థన సపోర్ట్ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నా కొరకు